ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. అంటే ఇండస్ట్రీలో ఇంత స్ట్రాంగ్గా నిలబడడానికి, ఇంత మంచిగా సంపాదించిన తర్వాత ప్రొడ్యూసర్గా ఎంట్రీ ఇచ్చి లాస్ అయ్యారు కదా. ఆ మూమెంట్ అసలు ఎందుకు ఎంట్రీ ఇచ్చారు ప్రొడ్యూసర్గా, ఎందుకు? ఇదే చెప్పాను కదండి, హీరోగా ఏదైతే ఆశ ఉందో ఆశ అప్పటికే నేను ఏ కేరావు పీ కేరావు అనో లేకపోతే ఇంకొక 2-3 చిన్న సినిమాలు చేసేసాను. డైరెక్టర్ అచ్యుత్ గారు అని చెప్పేసి ఆయన పాపం నా కోసం చాలా సినిమాలు ఆ కథను వదిలేశారు, ఎవరితో చేయనన్నారు. ఒక పెద్ద పెద్ద హీరోలు కూడా అడిగారు, కాకపోతే దీనికి ధనరాజే బాగుంటాడని చెప్పి ఆయన పట్టుబడేసరికి ఆ ప్రొడ్యూసర్ ధనరాజ్ అయితే చేయనన్నారు ఓపెనింగ్ చేసేసి కూడా. అయినా కూడా ఆయన తిరుగుతూనే ఉన్నారు. ఆయన పట్టుదల, ఆయనలో ఉన్న ప్యాషన్ నాకు నచ్చి, సార్ ఇప్పుడు నా వల్ల మీరు ఇంత రిజెక్ట్ చేసి ఇంత చేస్తున్నప్పుడు అట్లీస్ట్ నేను ఏదైనా చేయాలనుకుంటున్నాను, ఏం చేద్దాం అనుకున్నప్పుడు ఆ సినిమా ఓవరాల్గా చాలా పెద్ద బడ్జెట్ సినిమా అవుతుంది, మన దగ్గర అంత లేదంటే ఒక చిన్న సినిమా చేద్దాము అనగానే ఆయన ధనలక్ష్మి తలుపు తడితే అని చెప్పి ఒక 50 lakhsలో అయిపోయి సినిమా కథ చెప్పారు. కాకపోతే నేను ఫస్ట్ టైం పొడ్డిచ్చేస్తున్న సినిమా కూడా కొంచెం గ్రాండియర్గా ఉండాలని నేనే ఫ్రెండ్స్ని అడిగి ప్రతాప్ గారు, ప్రసాద్ గారు వాళ్ళని ఇంక్లూడ్ చేసుకొని అది చిన్న కొంచెం బడ్జెట్ ఓవర్ అయింది అంతే. అలాగా ఆ సినిమా చేయడానికి నేను శ్రీకారం చుట్టింది అలాగా అన్నమాట అంతే. ఓకే, ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తూ ఉంటే అంటే బుల్లితెర మీద హీరోగా చేసిన వాళ్ళు కూడా అంటే 70 mm ఫుల్ స్క్రీన్ మీద లెంతీ రోల్లో మనల్ని ప్రేక్షకులు అంతగా తీసుకోలేక, ఇట్ మీన్స్ అంటే అంత ఎక్కువగా వాళ్ళు పోర్ట్రే అవ్వడం లేదు అనేది మాట. మరి దీనిపై మీరేమంటారు? అంటే అలా ఉంది ఇలా ఉంది కదండి, ఒకటే అని మనం చెప్పలేం కదా. అంటే ఇప్పుడు మేము సినిమాలు చేసేసి టీవీకి వచ్చాం, ఇప్పుడు టీవీ చేసి సినిమాకి వెళ్తున్నా కూడా జనాలు చూస్తున్నారు. ఇప్పుడు చాలామంది టీవీ నుంచి వెళ్ళి రామ్ ప్రసాద్ సక్సెస్గానే ఉన్నారు, సినిమా గెటప్ సీను సక్సెస్గానే ఉన్నారు, సుడిగాలి సుధీర్ హీరోగానే చేస్తున్నాడు, ఇప్పుడు ఆది కూడా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నాడు. అంటే ఎవరు లేరని, అంటే మీరు ఎవరి గురించి చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు. కానీ సక్సెస్ అనేది సినిమాలో ఒక్క సీన్ చేసినా, సినిమా సక్సెస్ అయితే ఆ ఒక్క సీన్ చేసిన అతనికి కూడా మంచి పేరు వస్తుందండి. సినిమా అనేది ఆడకపోతే మనం ఎన్ని సీన్లు చేసినా కూడా రాదు, అది మన చేతుల్లో లేదు. ఆ సీన్ని కాపాడడం కోసం మనం ఎంతవరకు ప్రయత్నించి డైరెక్టర్ చెప్పింది చేయగలం. కానీ ఈ సక్సెస్ అనేది మన చేతిలో లేనప్పుడు ఆ ఫ్లాప్ల తాలూకా ఇది కూడా అతని మీద పడిపోతుంది.